అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? గత కొన్ని రోజుల నుంచి నేనేంటంటే యూట్యూబ్ లో వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల యూట్యూబ్ లో నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేదు. సో ఆ టెక్నికల్ ఇష్యూస్ అనేది ఇవాళతో క్లియర్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్ గా మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వచ్చేసాము కేకబుట్టిచ్చే బిర్యానీ, మన కాకా బిర్యానీ. ఇవాళ రేపు రోజుల్లో మనకి ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ రైస్ కూడా రావట్లేదు. అట్లాంటిది వీళ్ళు ఇక్కడ బిర్యానీనే సర్వ్ చేస్తున్నారు, నాన్ వెజ్. కాకా బిర్యానీలో కిచెన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ కిచెన్ దగ్గర నుంచే బిర్యానీస్ అన్ని 5 బ్రాంచెస్ కి వెళ్తాయని వీళ్ళు అంటున్నారు. ఆ 5 బ్రాంచెస్ కి కిచెన్ ఒకటే దగ్గర ఉంది. ఇక్కడి నుంచి అక్కడి బ్రాంచెస్ దగ్గరికి వెళ్తాయి అంటున్నారు. సో ఇక్కడ ఈ కిచెన్ దగ్గరికి వెళ్ళి మనం బిర్యానీని వీళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు, ఏమేమి ఇస్తున్నారు, వీళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేస్తున్నారు, ఎన్ని హండీస్ వెళ్తున్నాయి అని క్లియర్ కట్ గా A to Z మీకు అన్ని ఇందులో మెజర్మెంట్స్ తో సహా బిర్యానీ అనేది మీకు చెప్తాను. సో ఈ బిర్యానీని, ఈ వీడియోని చూసి మీరు కూడా చెఫ్ అయిపోవచ్చు, మీరు కూడా ఇంట్లో బిర్యానీని చేసుకోవచ్చు. మంచి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ అనేది. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, కాకపోతే హ్యాపీగా చూసేసేయండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది బిర్యానీ చేసుకోవడానికి. సో ఇంకెందుకు లేటో ఎన్నోట్లైన రుచులు అవి మీ దరి చేసే మా రైతునే మన రైతు రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాము కాకా 55 వెళ్ళిపోదాం. ఆ తర్వాత బిర్యానీ టేస్ట్ చేద్దాం. చలో లోపల రాగానే కాకా కిచెన్ సెటప్ అనేది నేను చూపిస్తాను. బిర్యానీస్ అనేది అక్కడ చేస్తున్నారు. బిర్యానీ చేసే ముందు పీసెస్ మ్యారినేషన్ చేస్తున్నారు కదా, అది అవుతుంది. ఫాస్ట్ గా అది చూపించేసుకుని తర్వాత మాట్లాడదాం. అప్పుడు ఏమేమి వేస్తారు? చికెన్, కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేసి లెమన్ వాటర్స్ వేసిన తర్వాత కారం, ఉప్పు, కాకా మసాలా అన్ని వేసిన తర్వాత మిక్సింగ్. కాకా మసాలా ఇక్కడ సీక్రెట్ అనమాట. ఓకే. మ్యారినేషన్ ఒక 50 నిమిషాలు అయితే సరిపోదు, 20 నిమిషాలు ఏమన్నారు కదా, సరిపోతుంది. 15 నుంచి 25 మినిట్స్ వరకు కలుపుతాం. అంటే అన్ని అయ్యేసరికి మాక్సిమం అన్ని ఐటమ్స్ వచ్చేసరికి 50 అయింది. మరి పెరుగు ఎప్పుడు వేస్తారన్నా? పెరుగు లాస్ట్ టైం అండి, అన్ని అయిపోయిన లాస్ట్ లో ఐటమ్. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఇక్కడ ఇది కూడా మీరే ఓన్ గా ప్రిపేర్ చేస్తారా, రెడీమేడ్ కాకుండా? రెడీమేడ్ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకోవడం, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కటి ఎప్పటికెప్పుడు అండి. ఇక్కడ రోజుకి ఎన్ని హండీలు అవుతాయి అన్న? మినిమం 10, అంటే మార్నింగ్ ఈవినింగ్ కలిపి 1500 బిర్యానీ. మార్నింగ్ ఈవినింగ్ నుంచి 1500 బిర్యానీస్ అవుతాయి అంట. ఏ కలర్ ఏకపోయినా గానీ చూడండి ఎంత రెడ్ కలర్ లో వచ్చింది. ఇది అంత కారంతోనే అంత రెడ్ కలర్. ఎంత కలిపితే అంత మసాలా పడుతుంది. ఇవన్నీ హండీస్ అన్ని లైన్ గా కలుపుతున్నారు. హండీ ఎంత ప్లేట్స్ కి వస్తుంది అన్న? 100 ప్లేట్స్. ఓకే. అవి ఫ్రైడ్ ఆనియన్స్? ఫ్రైడ్ ఆనియన్స్ ఏ రోజు ఆ రోజు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేశారు. ఎప్పటికెప్పుడు ఆనియన్స్ కిచెన్ చూడండి, ఎక్కడ ఉండదు, ఏ రోజు అండి ఆనియన్స్. ఇక్కడ చూసారు కదా, మన బిర్యానీకి సీక్రెట్ ఇంకో టేస్ట్ ఏంటంటే ఎప్పుడు ఉండేది ఫ్రైడ్ ఆనియన్స్. బిర్యానీకి మంచి ఫ్లేవర్ రావడానికి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ఏ రోజు ఆ రోజే చేస్తారంట. రోజుకి ఎన్ని కిలోలు వాడతారన్న ఆనియన్స్? 100కి 2 kg వాడతారు. ఎన్ని ఇప్పుడు 5 హండీలు వేస్తాం, 5 కేజీలు 20 kgs ఆనియన్ తోనే కదన్నా టేస్ట్ వచ్చేది. ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ అన్న, లేకపోతే ఇందులో సాల్ట్ లాగా వేస్తారు? ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్. చూడొచ్చు కూడా, ఇప్పుడు వేస్తాం కదా డైరెక్ట్ మీరు చూడొచ్చు. బాగా దూరం వేగిన తర్వాత తీసేసి అన్నిట్లో ఇక్కడి నుంచి అన్ని బ్రాంచెస్ వెళ్తాయి కదా, అన్నిటికి వెళ్తాయి. బయటికి కూడా వెళ్తాయి, బయటికి కూడా ఆర్డర్ ఉంటాయి, తీసుకుంటారు. అంటే మన కాకా కాకుండా వేరే రెస్టారెంట్స్ కూడా వేస్తారా? రెస్టారెంట్స్ ఏం లేరు. స్టాల్స్ ఉన్నాయి, 6 స్టాల్స్ ఉన్నాయి. 6 స్టాల్స్ లోకి వెళ్తాయి. బయటికి వెళ్ళి ఆర్డర్స్ వస్తే తీసుకుంటారు, బయటికి పంపిస్తారు. స్కూల్స్, కాలేజీ, ఫంక్షన్స్, చిన్న ఫంక్షన్స్ అట్లాంటివి. ఇక్కడ వచ్చేసరికి మనకి రైస్ అనేది బాయిల్ అవుతుంది. అండ్ ఇక్కడ పీసెస్ వచ్చేసరికి మ్యారినేషన్ చేస్తున్నారు. కాకా బిర్యానీకి ఎన్నైతే స్టాల్స్ ఉన్నాయో అన్ని స్టాల్స్ కి ఇక్కడ నుంచి వెళ్తాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 5 హండీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం రైస్ వేసే ముందు మనం హోల్ గ్రెయిన్ మసాలా చేసి రైస్ ని ఉడకబెడతాం కదా, ఆ ప్రాసెస్ అంతా ఇక్కడే అవుతుంది. ఈ సైడ్ మ్యారినేషన్ అంతా నేను ఇందాక వేపుకున్నాయని ఇక్కడ వేస్తున్నారు అన్నమాట. మంచిగా స్మెల్ అయితే బాగా వస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్. మంచి క్రిస్పీగా అయినాయి ఫ్రైడ్ ఆనియన్స్ ని. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత కూడా ఇంకా బాగా అట్లా కలుపుతారనమాట. సీక్రెట్ ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తారంట. ఇక్కడ ప్రతి ఐటమ్ అనేది 15 మినిట్స్ కలుపుకోవాలి. అప్పుడే సరి ఏదన్నా ఒక పీస్ చూపిస్తారా? మొత్తం పట్టిన తర్వాత ముక్కకి ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా పడితే గానీ మనకి బిర్యానీ కరెక్ట్ పర్ఫెక్ట్ అని చెప్తున్నారు. మిర్చి పేస్ట్ చేశారు, పచ్చిమిర్చి పేస్ట్. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది డామినేట్ చేయదన్న టేస్ట్, స్పైస్ ఎక్కువ అవుతుంది కదా? అవుదన్న. మనం వేసే మన మసాలాల్లో
దానికి తగ్గట్టే వేస్తాం. ఓకే. దీనికి కూడా మళ్ళీ కరెక్ట్ గా కొలతలా? ప్రతి ఐటమ్ కి కొలితే. ఇవి మనం ఎంత వేస్తాం, ఒక 1/2 kg వేస్తాం. సో ఇక్కడ రైస్ మొత్తం కడుగుతున్నారు అన్నమాట. ఇది ప్యూర్ బాస్మతి అన్న 15 minutes అయింది. 15 minutes ఇంకొక హాఫ్ అన్ అవర్ కలిపే లోపు ఆ రైస్ వచ్చేసింది. ఇక్కడ డాల్డా వేస్తున్నారు. డాల్డా కాకుండా ఆయిల్ కూడా వేస్తారంట, లైట్ గా వేస్తారని చెప్తున్నారు. డాల్డా అయితే ఇది ఫ్రీగా ఉండడానికి కొద్దిగా డాల్డా ఇస్తాం, డాల్డా కలిపేస్తాం, పచ్చిమిర్చి ఇస్తాం పేస్ట్, అది అది కలిపేస్తాం. దాని తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేస్తాం, అది కలిపేస్తాం. దాని తర్వాత ఆయిల్ తర్వాత మళ్ళా కలిపేస్తాం, లాస్ట్ పెరిగేస్తాం. పెరిగేసి కలిపేస్తాం. ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ అనమాట. డాల్డా కాకుండా ఈ ఆయిల్ వేస్తున్నారు, మళ్ళీ మసాలా. అంటే 1/2 kg ఆయిల్. దానిపైన మనం నచ్చితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మినిమం 1/2 kg తగ్గదు. సో ఇప్పుడు చూడండి ఎట్లా కలుపుతున్నారు అన్న. ఇది దమ్ పీసే కదా, దమ్ పీస్ దమ్ బిర్యానీ. కాకపోతే ఇక్కడ మసాలా ఏదైతే ఉందో కాకా మసాలా వీళ్ళు సీక్రెట్ అంటున్నారు. సో ఆ క్లిప్ ఒకటి అది మా పర్సనల్. అదే అన్న. ఇక్కడ పెరుగు వేస్తున్నారు అనమాట లాస్ట్ కి. ఇది 1 లీటర్ పెరుగు అన్నారా? 3 liters వేస్తాం. ఓకే, ఒక హండీకి 3 liters పెరిగేస్తారు. మసాలా రావాలన్నా ఇదే మంచిగా కలపాలన్నా పెరిగేసాక. దీన్ని మినిమం 20 minutes కలపాలని. మినిమం 20 minutes. ఎందుకంటే ఈ బాయిల్ ఉన్నాయి కదా వైట్ గా, ఏం కనపడకూడదు. ఓకే. ఇప్పుడు దాకా కలిపింది ఒకటి అయితే ఇప్పుడు ఇది ఒకటి లెక్క. ఓకే, ఇప్పుడు వరకు కలిపింది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అంటున్నారు అన్న. సో ఇక్కడ ఇట్లా పెరుగు ఇట్లా కనిపిస్తుంది కదా, చిన్న చిన్న ముక్కల్లాగా ఇట్లాగా. సో ఇట్లా ఉన్న ఈ పెరుగుని 20 minutes అయిన తర్వాత ఇట్లా చేశారనమాట. సో ఇక్కడ చూడండి పెరిగేసినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు. మొత్తం వాటర్ అనేది తీసేసారు రైస్ లో. రైస్ అయితే చూడడానికి ఇట్లా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత రైస్ వేసిన తర్వాత ఇట్లా కంపల్సరీ కలపాలంట. 10 kg ఉంటది. ఓకే, అంటే మన ఈ హండీకి ఎంత రైస్ ఇది వాడుతుంది? హండీకి ఇది 12 kg ఉంటది. ఓకే, ఈ హండీకి ఇది 12 kgs రైసా? ఓకే. సో ఇక్కడ చూసారు కదా, అక్కడ బాయిలింగ్ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఇందుట్లో వేస్తున్నారు ఈ మ్యారినేషన్ చికెన్ లో. ఇక్కడ కలిపేస్తున్నారు అనమాట దాన్ని. ఆ వాటర్ పోసిన తర్వాత బాయిల్ వాటర్, ఈ రైస్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి రైస్ ని నీళ్ళంతా ఉడించి ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు దీన్ని దమ్ పడతారు. సో ఇక్కడ రైస్ ఏంటంటే బాయిల్ అయిపోయింది అనమాట. ఫస్ట్ లేయర్ వేసేసారు. ఇక్కడ రైస్ వచ్చేసరికి స్టెప్ వైజ్ గా చేయాలంట. ఇది వచ్చేసరికి 10% బాయిల్ అయిన రైస్ అనమాట. ఇది స్టెప్ వైజ్ గా 10, 20, 50 అనమాట. ఇది 20% బాయిల్ అయిన రైస్. ఇది 50% బాయిల్ అయిన రైస్ అనమాట. లైన్ గా స్టెప్ వైజ్ గా అన్నవాళ్ళు అక్కడ బాయిల్ అయిన రైస్ ని పటాపట వేయాల్సిందే, స్టెప్ బై స్టెప్. అట్లా వేస్తేనే గానీ ఇక్కడ దమ్ బట్ట దగ్గర పర్ఫెక్ట్ గా దమ్ పట్టదు. కింద అడుగు హండీ నుంచి ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా బాయిల్ అవుద్ది అనమాట. 10%, 20%, 50% రైస్ వచ్చాక. సో ఇది ఈచ్ హండీ 100 plates ఆఫ్ బిర్యానీస్ వెళ్తాయని అంటున్నారు. ఇక్కడ ఒక్కొక్కటి వచ్చేసరికి ఒక్కొక్క కాకా 55 బ్రాంచ్ కి అనేది వెళ్తుంది. కేపీహెచ్పి, కూకట్పల్లి, ముసాపేట్, అల్లాపూర్, మోతీనగర్, ఇట్లా 5 branches కి ఈచ్ హండీ వెళ్ళిపోతుంది 11:30 కల్లా. ఇప్పుడు ఇవన్నీ ఈ హండీస్ అన్ని అటు సైడ్ వెళ్ళిపోయి అక్కడ దమ్ పడతాయి అనమాట. సో ఆ దమ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ట్రాలీలో ఎక్కించి తీసుకెళ్లిపోతారు. సో ఈ బర్నర్స్ కింద మంచిగా ఇది పెడతారు అనమాట. ఈ ప్లేట్స్ పెట్టి దీని మీద హండీ పెడతారు. మంచిగా డబల్ దమ్ బట్టి ప్లస్ ఈవెన్ గా ఈ హీట్ అనేది ఇక్కడ ఉన్న హీట్ ఇక్కడ వరకు స్ప్రెడ్ అవటం కోసం, ఈక్వల్ గా స్ప్రెడ్ అవటం కోసం అనేది ఇది మనకు పెడతారు ఇక్కడ. అన్ని లైన్ గా దమ్ అవుతాయి అనమాట ఇక్కడ కొంచెం సేపు. సో ఇక్కడ నెయ్యి వేస్తున్నారు అనమాట. మూత అనేది క్లోజ్ చేసేసారు. ఇక ఈ దమ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి అక్కడికి. హాయ్ అండి, నా పేరు నాని. మనది కాకా 55 బిర్యానీ. కాకా 55 బిర్యానీ అని పేరు ఎట్లా పెట్టారన్న, ఏంది అసలు ఇదంటే హైదరాబాద్ లో లవ్ వర్డ్ అనేది కాకా,
సో ఈ 55 పెట్టిన రీజన్ ఏంటంటే డైరెక్ట్ గా కస్టమర్ కి ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో ఆయనకి డైరెక్ట్ గా రీచ్ కావాలనే థాట్ తో పెట్టడం జరిగింది. మనం ఇది పెట్టి దగ్గర 4.5 years అవుతుంది. మనం పెట్టినప్పుడు ఒక సింగిల్ అవుట్లెట్, ఈ రోజు చూసుకుంటే దగ్గర 103 మన ఫ్రాంచైజ్ ఇచ్చాము ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరులో. మన చిన్న సక్సెస్ ఏంటంటే ఒక 300 మంది పిల్లలకు ఉపాధి అనేది దొరుకుతుంది. నేను మీకు నెంబర్ ఇస్తున్నాను. సో ఎవరైనా కానీ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్లీ నెంబర్ కాల్ చేయండి, మీకు నేను చెప్తాను. మేము తీసుకుంటే ఏం యూజెస్ ఉంటాయి, బయట అవుట్ ఫ్రాంచైజ్ కి మనకి ఏంటి తేడా అంటే బ్రదర్, తక్కువైనా అన్ని పోయినా మన బ్రాంచ్ లో అయితే ఒక 80,000 వస్తుంది ఒకరి కింద పని చేసుకుని. ఇది ఒకటైతే చెప్పగలను. మేము వేరే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఉన్నా, మాకు కొంచెం ఏమైనా సజెషన్ చేయమన్నా డెఫినెట్లీ నేను సజెషన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. బిర్యానీ అనేది మనకి కుక్ అయిపోయింది. మొత్తం అన్న వాళ్ళు చెక్ చేసుకున్నారు, పర్ఫెక్ట్ గా వచ్చింది. స్మెల్ అయితే అరోమా బాగా వస్తుంది అనమాట. సో ఇక అన్ని వెళ్ళిపోతాయి అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ కి. సో మనం అక్కడ దగ్గరలో అవుట్లెట్ ఉంది, రివ్యూ చెప్పేస్తాను. హండీస్ 5 branches కి వెళ్తాయి అనమాట, ఇంకా వస్తున్నాయి. ఇక్కడ మనకి దగ్గరలో కూకట్పల్లి బ్రాంచ్ దగ్గర ఉంది, బీజేపీ ఆఫీస్ దగ్గర. బ్రాంచ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రివ్యూ ఎట్లా ఉందో తినేసి చెప్పేస్తాను. స్టాల్స్ తీసుకొచ్చి మనకి టేక్ అవేస్ చేస్తారనమాట కాకా బిర్యానీలో. ఇందాక చేశారు కదా హండీ, పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి రివ్యూ చెప్పేద్దాం. చలో, కాకా బిర్యానీ సింగిల్ బిర్యానీ టీ అయితే ఇంత వచ్చింది, పీస్ అయితే ఈ సైజు. ఫ్లేవర్ అయితే బాగుంది బాగా, ఇంకా ప్యాకింగ్ చేయటం వల్ల అరోమా అయితే బాగుంది. బిర్యానీ ఫ్లేవర్ అయితే ఇంకా బాగా వస్తుంది. రైస్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ క్వాంటిటీ కూడా దానికి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అయితే నాకు ఇచ్చారు. కానీ మసాలాస్ బాగా బ్యాలెన్స్ చేశారు. కానీ ఇక్కడ ఈ 59లో ఇంత క్వాంటిటీ ఇచ్చి బాగా మెయింటైన్ చేశారు. ఫస్ట్ నాకు సాటిస్ఫై అనిపించింది. ఫస్ట్ తీసేసినంత అయితే లేదు బిర్యానీ. అదండి నా రోజైతే అలా గడిచిపోయింది ఈ కాకా బిర్యానీతో. ఓవరాల్ గా ప్రాసెస్ అండ్ బిర్యానీ మేకింగ్ అంతా వీడియో చూసారు కదా, ప్రాసెస్ అంతా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఇస్ రైట్ టు రెస్టారెంట్ సైనింగ్ అవుట్. బాయ్.